తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఉత్కంఠ కొనసాగుతోంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈరోజు సమావేశం జరగాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం నిర్వహించడానికి అవసరమైనంత స్థాయిలో కార్పొరేటర్ల సంఖ్య లేకపోవడంతో, కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా వేశారు. మనం ఒకసారి గమనించవచ్చు. తిరుపతి ఎస్వియు సెనేట్ హాల్లో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమావేశానికి కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. మనం చూస్తున్నాము. మొత్తం తిరుపతి నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లలో 47 మంది మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. మిగిలిన 3 డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్లు లేరు. వీరిలో ఒకరు చనిపోయారు. అదేవిధంగా మరొకరు డిప్యూటీ మేయర్ కు సంబంధించి అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ పదవితో పాటు కార్పొరేటర్ పదవి కూడా రాజీనామా చేయడంతో ఆ కార్పొరేటర్ పదవి కూడా ఖాళీగా ఏర్పడింది. అదేవిధంగా ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో న్యాయపరమైన సమస్యలతో మరో డివిజన్కి సంబంధించి ఎన్నిక జరగలేదు. దీంతో అది ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 47 మంది కార్పొరేటర్లలో ఈరోజు డిప్యూటీ మేయర్కు సంబంధించి 26 మంది డిప్యూటీ మేయర్కు ఎన్నికకు అవసరం ఉంటుంది. కానీ 47 మందిలో సమావేశం నిర్వహించడానికి 3వ వంతు కార్పొరేటర్ల సమావేశానికి వచ్చినప్పుడే మాత్రమే సమావేశం నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. కానీ సమావేశం నిర్వహించడానికి అవసరమైన స్థాయిలో కార్పొరేటర్లు రాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. మరికొద్దిసేపట్లో సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ సమావేశానికి సంబంధించి వివరిస్తున్నారు. వాయిదా పడిందని చెప్పి రేపటికి. సార్, అసలు ఎందుకు వాయిదా పడింది అంటారు సమావేశం? సైలెంట్ గా నేనున్నాను కదా. నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 3 మనం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ స్పెషల్ సెషన్ కన్వీన్ చేశాము. సో ముఖ్యంగా దీంట్లో 47 కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో. ఇప్పుడు మెంబర్స్ ఉన్నారు. టోటల్ మెంబర్స్ allowed to vote 50 అన్నమాట. సో లో కోరం అంతే, మినిమం అటెండెన్స్ టుడే షుడ్ బి 50%, అంతే 25. సో ఈరోజు మనం 11 o'clock స్టార్ట్ చేశాము. 22 మెంబర్స్ 22 మెంబర్స్ మాత్రమే వచ్చున్నారు. మరియు అనౌన్స్ చేశాము.